పోహా అనేది మంచి హై ఫైబర్ ఉన్న ఫుడ్ అండి. సో తీసుకోవడం వల్ల వెయిట్ లాస్, డైట్ ఇలాంటివి పాటించే వాళ్ళకైతే చాలా మంచి రెసిపీ అనొచ్చు. వాళ్ళకైతే ఇది మనం డైలీ తీసుకున్నా కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది నుంచి రిలీఫ్ ఉంటుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను వచ్చేసి సింపుల్ అండ్ క్విక్ పోహా రెసిపీ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్కి. సో ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఏం తీసుకున్నానంటే 1 టమాటో, 1 క్యారెట్, 1 ఆనియన్, 2 మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ పచ్చి బఠానీ అండి. సో ఇవి ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను నేను బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఒక ముగ్గురికి సరిపడా పోహా తీసుకున్నానండి. సో దీంట్లోకి నేను చెప్పాను కదండి మ్యాజిక్ మసాలా. సో మ్యాగీ మ్యాజిక్ మసాలా. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి. ఇది ఒక్కసారి మీరు ఈ పోహాలో వేసి చూడండి, మంచి టేస్ట్ వస్తుంది. సో ఆలస్యం చేయకుండా మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకున్నానండి. సో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే పోస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నేను కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ అదే ఆయిల్లోకి నేను వచ్చేసి కొన్ని పల్లీలు వేసుకుంటున్నానండి. ఇవి మంచిగా వేయించుకుందాము. పల్లీలు దోరగా వేయించుకోండి, మాడిపోకుండా చూడండి. సో నేను నెక్స్ట్ వచ్చేసేసి 1 by 1 అన్ని కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకుంటున్నానండి ఆయిల్లో. ఇవన్నీ ఒకసారి వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఉడికించుకుందామండి. ఇది త్వరగా ఆయిల్లో ఫ్రై అవ్వడానికి ఉడకడానికి నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. సో ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఏ వెజిటేబుల్స్ అయినా త్వరగా ఉడికిపోతాయండి ఆయిల్లో. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందామండి. చూడండి కొంచెం అయితే మగ్గాయి వేసిన వెజిటేబుల్స్ ఆయిల్లో. సో దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాము. మనకు పోహా అనేది వైట్గా కాకుండా పసుపు వేసుకొని చేసుకుంటేనే మంచిగా చూడడానికి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. సో చాలా కొద్దిగా వేసుకోండి, పసుపు కూడా ఎక్కువ వేసుకోకండి, మరి ఎల్లోయిష్ అయిపోతుంది పోహా. సో నేనైతే ఇక్కడ చూసారు కదండి కొంచెమే వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ 50 to 60% అయితే ఉడికిపోయాయండి. ఇంకాసేపు ఉడకనిద్దాం. ఈలోపు మనం పోహా అనేది వాష్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం దీంట్లో వేయడానికి. ఆల్రెడీ నేను తీసుకున్న పోహాలో వాటర్ పోసి ఒక 2 times వాష్ చేస్తున్నానండి. సో మీరు కూడా బాగా వాష్ చేసుకోండి, దీంట్లో ఉన్న డస్ట్ కానీ ఇది ఉన్నా పోతుందండి. సో 2 times వాష్ చేయండి. ఎక్కువసేపు కూడా వాటర్లో సోక్ చేయకండి. సో సోక్ చేస్తే ఇది బాగా మెత్తగా అయిపోతుంది అండ్ మనకు పోహా కూడా పొడిగా రాదండి. సో నేను 1 time వాష్ చేసుకున్నాను, చూసారు కదండి వాటర్ అయితే ఎలా వస్తున్నాయో. ఇంకోసారి వాష్ చేసేసుకొని దీన్ని డ్రైన్ అవుట్ చేసేసుకుందాము. సో ఆల్రెడీ వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయాయండి. దీంట్లో నేను చెప్పినట్టు మ్యాగీ మసాలా అయితే వేస్తున్నానండి. సో దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకుందాము. అలాగే ఈ టైంలోనే మీరు సాల్ట్ కూడా టేస్ట్ చూడండి. నెక్స్ట్ మనం పోహా వేయాలి కాబట్టి ఒకసారి సాల్ట్ కూడా టేస్ట్ చూసుకోండి. చూడండి నేను కంప్లీట్గా పోహా వాష్ చేసేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో వేసుకుంటున్నాను. సో ఇలా పోహా వేసేసుకున్నాక మనం మిక్స్ చేసేసుకుందాము కంప్లీట్గా వెజిటేబుల్స్, మసాలాలు అన్నీ. సో ఇలా అంతా మంచిగా మనం కలిపేసుకుందామండి. పోహా అనేది మంచి హై ఫైబర్ ఉన్న ఫుడ్ అండి. సో తీసుకోవడం వల్ల వెయిట్ లాస్, డైట్ ఇలాంటివి పాటించే వాళ్ళకైతే చాలా మంచి రెసిపీ అనొచ్చు. వాళ్ళకైతే ఇది మనం డైలీ తీసుకున్నా కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది నుంచి రిలీఫ్ ఉంటుందండి. సో ఇలా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మీకు కావాల్సిన క్యాప్సికమ్ వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ యమ్మీ పోహా రెసిపీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది విత్ మ్యాజిక్ మసాలా. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి వీడియోని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.